రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కొత్తపల్లి మండలం కొండవరం గ్రామం కాశీవారిపాలెం. ఇవి నాకు తిరిగి అడుగుతాను, పోలీస్ చట్టాలు మరి ఏంటో తెలియదు. ఏమంటారు, ఇది కత్తించుకొని ఇంటికి వెళ్ళడానికి నరకడానికి వెళ్తే చంపడానికి వెళ్ళినట్ట, సరదాగా ముద్దులు పెట్టుకోవడానికి వెళ్ళినట్ట పోలీసులు చెప్పాలి. దీని మీద వీళ్ళందరూ రేపు 40 రోజులు సిగ్గేటంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే 40 రోజులు, ఇంకా అధికారులు ఇంకా అదే కుటుంబంలో ఉన్నారు ఇక్కడ. సరే, ఇక్కడ జరగట్లేదని చెప్పి డిఎస్పీ గారిని, ఎస్పీ గారు, పాత ఎస్పీ గారు నిన్న వెళ్ళిపోయారు, ఆయన కబురు పంపి దీని మీద వాళ్ళు వెళ్ళింది చంపడానికి వెళ్ళారు, దాని ప్రకారం సెక్షన్లు కట్టమని డిఎస్పీకి స్వయంగా ఎస్పీ గారు చెప్పారు. డిఎస్పీ గారు చరిత్రకి వెళ్తే ఎలక్షన్లో 2.5-3 కోట్ల మందు దొరికితే కొంతమంది డైవర్షన్ చేసి ఎవరైతే వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు మందు దొరికిందో వాళ్ళని పక్కకు పెట్టి ఆ టీ ఇచ్చి వాళ్ళని, ఆ టిఫిన్ తెచ్చి కుర్రోళ్ళని పెట్టి కేసు పెట్టిన ఘనత మా కాకినాడ డిఎస్పీ. నేనేమంటున్నానంటే, మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు వైసీపీ పార్టీ అంటే, నేను తప్పు అంటలేదు. ఇక్కడ పేదవాడిని నరకడానికి ఇలాగ కత్తులిచ్చుకుని కొడిసేస్తుంటే ఇది ఏ సెక్షన్ వస్తుందా అన్నది పోలీసు వాళ్ళు ఆలోచించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చా, వాళ్ళకి మెల్ల పూలదండేసి పంపించేస్తారా? ఈ కాకినాడ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో ఏది న్యాయం జరగట్లేదు. అదే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మేనల్డ్ ఏం పేరు, సాయి ధర్మతేజ్ మీద కూడా దాడి జరిగితే దాడే జరగలేదన్నాడు, రాళ్ళు ఇచ్చి దాడి చేస్తాయి. ఇదే డిఎస్పీ చేసే వైసీపీ నాయకులందరినీ పక్కగా తీసాడు. వీళ్ళు 40 రోజులు తిరగాలి ఈ ప్రభుత్వంలో. వైసీపీ దాడి చేస్తే అంటే పోలీసు వ్యవస్థ ఎంత కరుడు గట్టిగా ఉందో అన్నది అర్థమవుతుంది. అతని గురించి తెలుసు, విజయవాడలో కూడా ఇలాగే చేశాడు తెలుగుదేశం పార్టీ మీద. అంటే కక్షపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కత్తులతో పడుతారు సరదాగా. వైసీపీ వాళ్ళు ఇబ్బంది అండి, అవి అసలు పోట్లు కాదు, అవి చిన్న గోరెటికి ఇల్లేడు, పోట్లే కాదు. ఇయ్యా ఇప్పుడు వరకు కేసు లేదు. ఫోన్ చేస్తే గవర్నమెంట్ నెంబర్ ఆయన ఎత్తడు. 4 సార్లు 5 సార్లు 6 సార్లు చేస్తే స్పందిస్తానే చెప్పానంటాడు, కిందకి చెప్పడం. కింద వాళ్ళు ఆడు చెప్తే కానీ పనిచేయదు. ఇది కాకినాడ డిఎస్పీ చరిత్ర. 4 రోజులు వెంటనే మేమేమి అన్యాయంగా చెప్పమంటలేదు, వీళ్ళు తప్పు చేసిన వీళ్ళని బొక్కలు పడండి, మళ్ళీ వీళ్ళని బెదిరింపు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. 40 రోజులు కత్తులతో పొడిపించి తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ కాకినాడ డిఎస్పీ ఆఫీస్కి. ఒక ఎస్పీ చెప్తే దిక్కుమొక్కు లేదా అంటే డిఎస్పీకి ఎంత కరుడు కట్టిన తీవ్రవాదో వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్థమవుతాం. ఉన్నది మాట్లాడుతున్న వాస్తవం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎందుకు 40 రోజులు మీరు కేసు చేయలేకపోయారు? 40 రోజుల్లో మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? కత్తులతో దాడి చేస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి గ్రామంలో? ఇది ఆలోచించవలసిన, అధికారులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఒక ఎస్పీ ఆదేశాలు ఇచ్చాక కూడా ఈ కార్యక్రమం అతను చేస్తున్నాడంటే, తాడిపత్రిలో సాయి ధర్మతేజ్ కేసు కూడా పక్కదారి పట్టించాడు. నేను ఆ రోజు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇతని మీద. అక్కడ ఏమి సీసీ కెమెరాలు చూడకుండా వెళ్ళిపోయాక రాయిశ్రేరని చెప్పాడు. ఈవేళ ఈ పేదవాడు కారణం అవతల వైసీపీ కార్యకర్త, ఇక్కడ వేరేది ఏమీ లేదు. వైసీపీ కార్యకర్త ఎవడ కంప్లైంట్ ఇచ్చినా ఈ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో న్యాయం జరగదు. వాళ్ళు ఎస్పీ చెప్పనండి, డిఐజీ చెప్పనండి, డీజీ చెప్పనండి. అంచేత ఈ పేదవాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటాను. సరే, నేను కూడా దృష్టిలో పెడతాను, అధికారి దృష్టిలో. మరి కొత్తగా ఆయన ఈవేళ వచ్చాడు, ఎస్పీ గారికి ఈవేళ సమస్యతో వెళ్ళడం కాదు కదా అని నేను ఆగాను. అధికారి దృష్టిలో పెట్టాక కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కుటుంబం, నేను ఇక్కడికి పుట్టి పెరిగాను, ఎలా వదిలేస్తాను నేను పిఠాపురం నియోజకవర్గాన్ని? ఎలా వదులుతాను నేను? వాళ్ళంతా నా కుటుంబం. ఈవేళ ఒక అధికారిని వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, న్యాయం లేదు కొత్తపల్లి మండలంలో.
ఇది ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటాం. అంచేత అధికారులు అర్థం చేసుకుని దీన్ని ఏమంటారు, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి వాళ్ళకి మేళతాళాలతో పంపుతారా? ఇలాగ ఇళ్ళకెళ్ళి నరికేస్తుంటే ఏ సెక్షన్ వస్తుంది? నేను చదువుకోలేదు, నాకు తెలియదు. మరి ఏ సెక్షన్ వస్తుందో పెద్ద ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆలోచించుకోవాలి. ఇంటికి వెళ్ళి కత్తిలిచ్చి పొడిచేస్తే బుర్ర మీద వాళ్ళకి మేళతాళాలు పెట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వడమా? దీనికి సరైన సెక్షన్ ఉందా? పొడిపించుకున్నందుకు ఈళ్ళు బొక్కలు వేసేయడమా అన్నది తేలాలి. ఎట్టి పరిస్థితుల్లోనే డిఎస్పీ మీద 40 రోజులు ఎందుకు అవ్వలేదు ఈ చర్య? వెంటనే చర్యలు తీసుకోవాలి, స్పాట్లో సస్పెండ్ చేయాలి. అటువంటి వ్యక్తి ఎక్కడ లా అండ్ ఆర్డర్లో ఉన్నా ఏ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది డీజీ గారు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి నేను పార్టీ ఎందుకంటున్నానంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చాక ఆ కూర్చుని సీటు న్యాయం చేయాలి, చట్టం పరిధిలో ఉండాలి. చట్టం లేదు ఇక్కడ, న్యాయం లేదు ఇక్కడ. 40 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుర్రలు పొడిస్తే అడిగి నాదుడు లేడు, చెప్పుకుంటే పనిచేసి నాదుడు లేడు. 40 రోజులు పేదవాళ్ళు కూలి పని మానేసి తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ. వీళ్ళ ఎస్పీ గారిని అడిగితే ఎస్పీ గారు నా ముందు చెప్పారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని. చెప్పి 20 రోజులైన దిక్కుమొక్కు లేదు. ఒక డిఎస్పీ ఆఫీసర్ అంటే ఒక ఆఫీసర్, ఒక పార్టీ జెండా కండువా మోసి ఆఫీసర్ ఉన్నా ఏ పార్టీకి మోయకూడదు. ఆఫీసర్ అన్నప్పుడు ఆఫీసర్ రూల్ ప్రకారం, చట్టం ప్రకారం వెళ్ళాలి. ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ అయినా, అపోజిషన్ పార్టీ అయినా. ఒక ఆఫీసర్ ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో పేదవాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడతారు అంటే ఇటువంటి పోలీసింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. ఇటువంటి పోలీసింగ్ ఇతను కూడా విజయవాడలో చాలా దుర్మార్గమైన కేసులు పెట్టాడు. Incubation Center. Interactive Sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. కొన్ని వ్యవహారాలు చెప్తున్నా అవ్వట్లేదు కాబట్టి, పత్రికా ముఖంగా ప్రజలు వచ్చి అడిగారు కాబట్టి, ప్రజలకు నేను సమాధానం చెప్పాలి కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. నేను నాన్నతో కాదు, వాళ్ళే చెబుతున్నాను. డిఎస్పీని అడగండి, డిఎస్పీ అడగండి, పోలీస్ అధికారులు చెప్తుంటే అర్థం ఏంటి? సర్పంచ్, ఆ ఊరు సర్పంచ్ చేత తక్షణం పేదవాళ్ళని ఈ విధమైన ఇబ్బంది పెడుతున్న డిఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇందులో యథార్థం ఉంది. ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలి, ఆఫీసర్ కూడా, ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ విధానం ఇదేంటి, దీని మీద ఏ చర్యలు తీసుకుంటారు? 40 రోజుల ఒక కేసుకి 40 days. ఒకవేళ స్టేషన్లో బోర్డు ఎట్టండి అంటే ఇంకా వైసీపీ గాలి ఇంకా పోలేదు కదా, ఇంకా ఆ గాలిలోనే ఉంది పోలీస్ అంతా. ఇంకా ఆయనే ఉన్నాడు ఇక్కడ. ఆయనకు కూడా మరి రేపు ఎక్కడికి వస్తాడో, ఎవడికి వస్తాడో ఏంటో ఆ కర్మ ప్రజలు పడతారు. ఎవరి దగ్గరికి వెళ్తారు దగ్గర. వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ కేసు మీద న్యాయం జరగకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకుంటా అంటున్నారు కేసు. మనం ఏం చేస్తాం కదా. ఒకడికి మధ్యస్థిమితం లేకుండా పోయింది. ఇది ఈ కాకినాడలో ఉన్న పోలీసింగ్ జ్యూరిడిక్షన్. ఇదిగో జరగట్లేదని చెప్పి డిఎస్పీ గారిని, ఎస్పీ గారు, పాత ఎస్పీ గారు నిన్న వెళ్ళిపోయారైనా కబురు పంపి దీని పోలీసు వాళ్ళు ఆలోచించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చా, వాళ్ళకి మెల్ల పోల్దండేసి పంపించేస్తారా? ఒకడికి మధ్యస్థిమితం లేకుండా పోయింది. ఇది ఈ కాకినాడలో ఉన్న పోలీసింగ్ జ్యూరిడిక్షన్. ఇదిగో జాతి ఇవన్నీ ప్రజాస్వామ్యం కాబట్టి నేను చూస్తాను. మనం న్యాయం గురించి అడుగుతున్నా, ఎవరిని కూడా ఇది కాదు కదా, నేను చూసుకుంటాను. మనం చెప్పాలి కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. నేను నాన్నతో కాదు, వాళ్ళే చెబుతున్నాను. నా పేరు వాసిరెడ్డి దుర్గాభవాని అండి. కాశ్వర పాక నుంచి వచ్చామండి. జూన్ 8వ తారీఖు నైట్ 7 గంటలకి ఇలా జరిగిందండి. మాకు జరిగినా సరే మేము తెలుగుదేశం కార్యకర్తలండి. మేము మా మీద దాడి చేసింది అయితే వైసీపీ కార్యకర్తలు చేశారండి. ఆ డిఎస్పీ వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలండి. వాళ్ళు వైసీపీ కార్యకర్తల గురించే మా మీద కేసు కూడా కట్టలేదండి వాళ్ళు అసలనే. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలనే మా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామండి. మాకు న్యాయం జరగలేదు. మేము వరం దగ్గరకు వచ్చాము. మాకు 40 రోజుల నుంచి కూడా అలా దెబ్బలతో పోరాడుతున్నా సరే మాకు న్యాయం చేయలేదు సార్ అసలు. మాకు ఈ రోజు వరం గారు కూడా మాకు న్యాయం చేస్తారని ఇలా వచ్చామండి. మా ఆయన గారిని అయితే చాలా విపరీతంగా కొట్టారండి. ఇవాళ పనికి పని చేయకుండా కూడా చేశారండి. మాకు ఏ పూటకి ఆ పూట వెళ్ళకపోతే మాకు తినలేదు అన్నట్టు ఉంటదండి. ఇవాళ నా పిల్లలకి భవిష్యత్తు గురించి భయం వేస్తుందండి.
అప్పుడప్పుడు కూడా మెంటాలిటీ కింద ప్రవర్తిస్తున్నాడండి. ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. అప్పుడప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మందులే వాడించి దెబ్బలు తగిలినా వాళ్ళు ఎస్సీ కూడా వాళ్ళు అయితే డబ్బులు తీసుకున్నారు సార్. మరి అంత డబ్బు మేము డబ్బు కట్టాలంటే మా డబ్బు దగ్గర మేము వాళ్ళందరూ డబ్బు తీసుకున్నారు సార్. కానిస్టేబుల్ మొత్తం ఎస్సీ అందరూ కూడా డబ్బులు తీసుకున్నారు సార్. మా దగ్గర మేము డబ్బు కట్టలేక మాకు ఇలాగ కేసు మాకు ఇలా చేశారు సార్. కేసు రాస్తలేదు సార్. మాకు సిఏ గారు కూడా డబ్బు తీసుకున్నారు సార్. కొండవరం గ్రామ శివారు కాశీవారిపాకల గ్రామంలో జూన్ 8వ తారీఖున ఒక వైసీపీ కార్యకర్తలు కొంతమంది మీద దాడి చేశారు. అందులో 4గురికి తీవ్రమైన గాయాలు జరిగాయి. రాడ్లతోటి కత్తులతో కొట్టి తల మీద రక్తం మడుగులతో గాయాలు జరిగాయి. గాయాలు జరిగిన తర్వాత మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడంతో ముందు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించంటే ఏదైనా కేసు కడతారని చెప్పి ఎఫ్ఐఆర్ వేసారు. ఎఫ్ఐఆర్ వేసిన దగ్గర నుంచి కూడా మేము స్టేషన్కి వెళ్ళి ఏ సెక్షన్ కట్టారండి అని అడిగితే మెడికల్ రిపోర్ట్ రానివ్వండి మీకు కేసు కడతాను వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పారు. 2 రోజులు 3 రోజులు స్టేషన్లో ఉంచుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలా పంపేశారో వాళ్ళని పంపేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.